అందరికీ నమస్తే. మాజీ మంత్రి జగిత్యాల జీవన్ రెడ్డి గారు రాజీనామా చేసేసిండ్రు, పార్టీకి రాజీనామా చేసిండ్రు. సరే, ఈ కాలంలో పార్టీలు మారడం చాలా సహజం కదా. ఇక్కడ గెలిచిన వాళ్ళు అక్కడ పోతున్నారు, అక్కడ గెలిచిన వాళ్ళు ఇక్కడ వస్తున్నారు, ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లోకి పోతున్నారు. వాళ్ళది ఏ పార్టీ అంటే ఏది అధికారం ఉంటే ఆ పార్టీ. అట్లాంటి వాళ్ళే రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. బట్ ఈ కేసు డిఫరెంట్ కేసు. ఈ కేసు అధికార పార్టీకి రాజీనామా చేసింది, ప్లస్ 40 years, ఆల్మోస్ట్ 42 years సర్వీస్. మామూలుగా రాజకీయాల్లో ఒక పార్టీలో ఒక 10 ఏళ్ళు ఉంటేనే ఇక ఆన్నే ఉందాం అనుకునే ఒక పాతతరం నాయకుడు ఆయన. కానీ 42 years సర్వీస్ చేసిన ఆయన రాజీనామా చేసింది కాంగ్రెస్ పార్టీకి. ఆయనకేం నష్టమేం జరగదు నాకు తెలిసి, ఎందుకంటే ఆయన అన్నీ ఆలోచించే రాజీనామా చేసి ఉండొచ్చు కాక. కానీ ఆయన మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి ఒక తూట. ఏం జరుగుతుంది గవర్నమెంట్లో, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చనే అది. ఆయన ఒక్కడు రాజీనామా చేసింది కాబట్టి మాట్లాడిండు. ఆయన కొన్ని రోజులకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుంటాడు, అప్పుడప్పుడు ఎవరెవరో మాట్లాడుతుంటారు అన్ని విషయాలు. కానీ జీవన్ రెడ్డి లాంటి ఒక సీనియర్ లీడర్, కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంలో కూడా మోసిన లీడర్, ఆయన మాట్లాడిన విధానాన్ని చూస్తే అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో అర్థమవుతుంది. ఎక్కి దిగిండు, సింపుల్ చెప్పాలంటే ఎక్కి దిగిండు అంతే. సరే, ఆయన ఏమేమి మాట్లాడిండు, ఏమవుతుంది అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడమే మాకు ఊపిరి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది మీరు మాకిచ్చే టానిక్, మాకిచ్చే బలం. ఆ బలాన్ని ఇవ్వమని అడుగుతాం ఎప్పుడు. సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇక్కడనే స్టార్ట్ చేద్దాం వార్త. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎందుకు పోరాటం చేస్తా అంటూ నేను నీతో తొక్కబడు అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే. నాకు ఎదిరించి పోయేదేంది అంటూ నేను మనం పోయేదేందని చెప్పర్రా. పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అడగదొక్కబడదామా? ఎంతకాలం అర్థమైందా? చాలా గట్టిగా మాట్లాడుతుంది. కింద రెస్పాన్స్ కూడా అట్లే ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇట్లాంటి రెస్పాన్స్ రాక చాలా రోజులు అయింది. ఆయన సీఎం అయినప్పటి నుంచి, ఈయన పనితనం జనాలకు అర్థమైనప్పటి నుంచి, కార్యకర్తలకు కూడా రేవంత్ రెడ్డి అంటే ఏందో అర్థమైనప్పటి నుంచి ఇవన్నీ బంద్ అయిపోయినాయి. కానీ జీవన్ రెడ్డి మాట్లాడితే స్పందిస్తున్నారు. ఆయన వెనుక కూడా చూడు, ఎక్కడ కాంగ్రెస్ కలర్స్ గిల్లర్స్ ఏం లేవు, జనరల్ కలర్స్ వేసిండు. ఆయన ఏ పార్టీ పోతాడో కూడా ఆ సంకేతం కూడా ఇవ్వలేదు ఆయన. ఎక్కడ నేను పలానా పార్టీ పోతలేదు, పలానా పార్టీ రంగు ఎక్కడ ఏం కనపడతలేదు. ఆయన పోరాడుతా అంటున్నాడు. అనగదొక్కడం కంటే, నీతోన తొక్కించుకోవడం కంటే నీ మీద ఫైట్ చేస్తా అని మాట్లాడుతుంది జీవన్ రెడ్డి. ఇంకా ఉన్నాయి, అది కూడా వినండి. రంజిత్ రెడ్డి అలా ముందు సునీతారెడ్డి పాపం అమ్మాయి మహేందర్ రెడ్డి ఆ ప్రాంతంలో అనౌన్స్ చేసిండే. ఆయన కాదనేది అవుతుందో ఇంకొని పట్టుకొచ్చి రంజిత్ రెడ్డి అని చెప్పాను, ఎక్సెప్ట్ ఫ్రమ్ దట్ కాన్స్టెన్సీ ఫ్రమ్ బీఆర్ఎస్. చేవలాడో రంజిత్ రెడ్డి ఆయన కాదనేది అవుతుందో ఇంకొని పట్టుకొచ్చి రంజిత్ రెడ్డి అని చెప్పాను, ఎక్సెప్ట్ ఫ్రమ్ దట్ కాన్స్టెన్సీ ఫ్రమ్ బీఆర్ఎస్. అవి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ ఆయన చదివేటివన్నీ కూడా. ఎంపీ ఎలక్షన్స్లో 8 సీట్లు ఎందుకు వచ్చినాయి కాంగ్రెస్కి? అధిష్టానం కూడా ఒక త్రిసభ్య కమిటీ చేసి ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసినారు కదా వాళ్ళు కూడా. రేవంత్ రెడ్డి తీసుకున్న తప్పుడు నిర్ణయం, సొంత పార్లమెంటు మహబూబ్నగర్, ఆయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిన మల్కాజ్గిరి, ఇవన్నీ ఓడిపోయినావు. ఇది నీ చేదగంతనమని చెప్తున్నాడు జీవన్ రెడ్డి. ఇంకా నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసిన సేవ ఏంటి? వేం నరేందర్ రెడ్డి ఎవరు? మొన్ననే రాజ్యసభ ఇచ్చారు. ఆయన పార్టీ చేసిన సేవ అయ్యింది. కాంగ్రెస్ వర్కర్స్ నుంచి వస్తున్న క్వశ్చన్ ఇది. కాంగ్రెస్ కోసం 10 సంవత్సరాలు కేసులు మోసిన వాళ్ళంతా ఇదే మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేవారు కొట్లాడింది ఒకరు, అధికారంలోకి వచ్చినాక పదవులు అనుభవిస్తుంది వేరే వాళ్ళు. వాళ్ళు ఎవరు పోరాటం చేయలే.
పోరాటం చేసిన వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది. నాకు ఆశ్చర్యం ఏంటంటే సికింద్రాబాద్ ఇంటెలెక్చువల్ కాన్స్టిట్యున్సీయా దాన నాగేందర్ గారిని అభ్యర్థి చేయదలుచుకుంటే అని అసెంబ్లీకి రాజీనామా చేయించి పెడితే అయిపోతుండే కదా. ది హోల్ ఇంటెలిజెన్స్ సొసైటీ వాజ్ అబ్జర్వింగ్. ఒక ఎమ్మెల్యే ఒక నాకు ఆశ్చర్యం ఏంటంటే దాన నాగేందర్ జగమంతా చూసింది. దయచేసి నేను ఏదైతే ఉందో నా మనోభావాలు వ్యక్తం చేశాను. నేను అనుభవిస్తున్నట్టు ఒక మానసిక క్షోభ వ్యక్తం చేశాను. నేను పార్టీ వీడడం అనేది నాటువంటి బాధాకరం చెప్తున్నా. నేను స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పారు, కాంగ్రెస్ పార్టీలు కాలేదు. కొద్దిమంది ఏదైతున్నదో స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను పార్టీలో చేరినాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోలే, నేను ఇవాళ కూడా కోరుకుంటాను. ఆయన రేవంత్ రెడ్డి గురించి అన్నాడు, ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీకి రాలే, నేను వచ్చినప్పుడు రాలేదు, ఇప్పుడు కూడా లేదు నాకు. ఆయన నిజంగా ఆయన మాట్లాడిన మాటలు తూటాలు కాంగ్రెస్ వాళ్ళకు చాలామందికి నచ్చింది. చాలామంది మినిస్టర్లో ఉన్న వాళ్ళు కూడా జీవన్ రెడ్డి మాట్లాడింది కరెక్ట్, దాంట్లో తప్పు పడాల్సిన అవసరం లేదు అనే విధంగా ఉంది ఆయన స్పీచ్. జీవన్ రెడ్డి పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కార్యకర్తలు చాలామంది పార్టీ మారే అవకాశం ఉంటుంది. అసలు చాలామంది కార్యకర్తలతో మాట్లాడించిండు. రేవంత్ రెడ్డి పతనానికి ఇది నాంది అన్నాడు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈటెల రాజేందర్ను పార్టీ నుంచి బయటికి పంపిన కాడి నుంచి బీఆర్ఎస్ ఫాల్ డౌన్ స్టార్ట్ అయింది. అంటే బీఆర్ఎస్ మీద అప్పటిదాకా మార్కు లేదు, రిమార్కు లేదు, పాలన అట్లా నడుస్తుండే. ఎప్పుడైతే ఈటెల రాజేందర్ను సైడ్ చేసిండ్రో అప్పుడు ఆ పార్టీ మీద ఒక అసంతృప్తి స్టార్ట్ అయింది, మైనస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు జీవన్ రెడ్డి పోవడం కూడా ఆల్మోస్ట్ వివాద రైతుడు. ఆయనేమి కబ్జాలు చేసిన కేసులు లేవు, ఆయన మీద వివాదాలు చేసిన మనిషి కాదు. ఇక ఆయన వీళ్ళు గెలవాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలని తిరిగి ప్రచారం చేసినాడు. కానీ ఈ సిచ్యువేషన్ ఇంకా జీవన్ రెడ్డి పోయిండు. ఆయన ఒక మాట అన్నాడు, వాల్యుబుల్ మాట. ఒక ముఖ్యమంత్రి బుజ్జగింపు కూడా ఆ స్థాయి కూడా నాకు లేదా అన్నాడు. మాట్లాడదండి జీవన్ రెడ్డి స్థాయి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన రేవంత్ రెడ్డి స్థాయి ఏం పెరగదు. పార్టీలో ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది, రాజకీయాల్లో, పార్టీలో కాదు రాజకీయాల్లో ఉంటుంది. ఓ ముఖ్యమంత్రి అయిపోయి నాకు నా స్థాయి పెరిగిపోయింది, అసలు నాకు ఇంకా ఈయన లెక్కలేదు, ఆయన లెక్కలేదు, కేసీఆర్ ఎవరు, అసలు నా స్థాయికి వెళ్ళిందరు సరిపోతారా అని మాట్లాడతారు అప్పుడు రేవంత్ రెడ్డి. కానీ ఒక ముఖ్యమంత్రి అయితే మాత్రం స్థాయి పెరగదు. చేసే పనులను బట్టి, క్యారెక్టర్ని బట్టి, మాట్లాడే మాటలను బట్టి, అన్ని బట్టి, మన నడవడికను బట్టి స్థాయి పెరుగుతుంది. అంతేగాని స్థాయి పదవులతో స్థాయిలు రాదు. మస్తు మంది ముఖ్యమంత్రులు అయినరు, అసలు గుర్తులేరు. చాలామంది ముఖ్యమంత్రులు చాలామందికి గుర్తులేరు. సరే తెలంగాణ మొన్న వచ్చింది కాబట్టి ఇప్పుడు రెండో ముఖ్యమంత్రి కాదు గుర్తున్నాడు. కానీ ఇంకో 4 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊజు రేవంత్ రెడ్డి అంటే ఊజు రేవంత్ రెడ్డి ఉంటుంది, అంతే ఉంటుంది. ఆయన చేసే పనులు అట్టున్నాయి, ఆయన నడవడిక అట్టుంది కాబట్టి. కానీ జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీలో ఆయన అసంతృప్తి, ఆత్మగౌరవం అన్నాడు చూడు, మరి ఇక ఏముంటుంది. ఇప్పుడు ఆయన ఏ పార్టీ పోతాడని చర్చ స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ పోతాడా, బీజేపీ పోతాడా? ఆయన చెప్పిండు స్పీచ్లో చాలా విషయాలు చెప్పిండు. ధర్మపురి అరవింద్ బీజేపీలోకి రమ్మని అడిగిరు నన్ను, బీఆర్ఎస్ వాళ్ళు ఎవరో అడిగిరు నన్ను రమ్మని. చాలా బాధగా కాంగ్రెస్ పార్టీ పెడుతున్నానని చెప్పిండు. ఫైనల్గా చాలా బాధతో కాంగ్రెస్ పార్టీ నేను వదిలేయాల్సి వస్తుంది, నన్ను బతకనిస్తలేడు, నన్ను బతకనిస్తలేడు, నన్ను కాదు నన్ను బతకనిస్తలేడు. రేవంత్ రెడ్డి మీద ఫైట్ అని చెప్పిండు సింపుల్గా. రేవంత్ రెడ్డి మీద ఫైట్ అంటే ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరబోతున్నాడు, ప్రతిపక్ష పార్టీలో చేరబోతున్నాడు. ప్రతిపక్షం ఫైటింగ్ చేసే పార్టీ అయితే బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు కనిపిస్తున్నాయి. సరే ఆయన ఇప్పుడేం జైన్ అయితే కనిపిస్తలేడు. బట్ బయట ఉన్న చర్చ పెద్ద బహిరంగ సభ పెడతారు, కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరబోతున్నారు అనేది ఓ ప్రచారం ఉంది. ఆయన దాన్ని ఖండించలేదు, ఏకీభవించలేదు. కానీ రాజకీయాలలో ఖచ్చితంగా జీవన్ రెడ్డి మాట్లాడిన పాయింట్స్ కానీ, లేకపోతే జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా వేయడం కానీ
అది ఎక్కడ ప్రభావం చూపాలో అక్కడ ఖచ్చితంగా చూపిస్తుంది, 100% చూపిస్తుంది. ఒక మనిషి ఒక 40 సంవత్సరాల మనిషిని ఓటుకుంటే ఇట్లాంటి వాళ్ళు 40 మందిని చేంజ్ చేసుకున్నా కూడా అది కవర్ కాదు పార్టీకి. ఇక రేవంత్ రెడ్డి అదే కోరుకుంటున్నాను, ఈ ఒరిజినల్ అందరూ కలిసి కట్టకట్టుకొని రాజీనామా చేస్తే మొత్తం పదవులు మా వాళ్ళకే వస్తాయి కదా, మా టీడీపీ నుంచి వచ్చిన బ్యాచ్కే వస్తాయి కదా అనుకునే రకం ఇది. అధిష్టానం వాళ్ళు లైట్ తీసుకున్నప్పుడు ఎవడు మాత్రం ఏం చేస్తాడు. బట్ రాజకీయాల్లో ఇది ఒక పెద్ద చర్చకు, ఒక దుమారానికి అయితే దారితీసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఈయన వ్యాఖ్యలను ఎవరు ఖండించరు కూడా. శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ వాళ్ళు ఎవరు ఖండించలేరు కూడా, ఖండించరు కూడా. రేవంత్ రెడ్డి ఖండించుకోవాలి వీలైతే, అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్.